హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీపావళికి మేమైతే వ్లాగ్ తీయాలని చెప్పి అనుకున్నాను. కానీ వర్షం పడడం వల్ల ఏం అర్థం కాలేదు. సో, మాకు తగినంత టైంలో మేమైతే దీపాలు పెట్టుకొని నేనైతే ట్రై చేశాను మొత్తం వ్లాగ్ తీయడానికి. ఇక్కడ మా మమ్మీ బయట చూస్తున్నారు కదా, దీపాలు పెట్టారు. ఇది మా ఇంటి వరండా అండి. ఇక్కడ ఎలా సెట్ చేశారంటే, లైక్ మామిడి ఆకులు అండ్ బంతి పూలు, రోజా పూలు అండ్ మల్లెపూలు, మా తెల్ల చామంతులతో వినాయకుడిని అలంకరించారనమాట. చుట్టూరు క్యాండిల్స్ పెట్టి. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి వినాయకుడు ఉంటే చాలా మంచిది అంటారు కదా. సో చుట్టూరు చూస్తున్నారు కదా, ఆ గిన్నెలో మామిడి ఆకులతో బంతి పూలతో అరేంజ్ చేశారనమాట. యాక్చువల్గా టైం లేకుండే, విత్ ఇన్ ఫ్యూ టైంలో ఇదంతా చేశారు. అండ్ ఇదంతా క్యాండిల్స్ పెట్టుకొని అండ్ చుట్టూరు డెకరేట్ చేసుకొని అండ్ ఆ వాల్, మనకి గడప ఉంటుంది కదా, దానికి కూడా ఫుల్ లైటింగ్ పెట్టుకొని మొత్తం అరేంజ్ చేసేసరికి మాకు అట్లీస్ట్ 3 hours పట్టిందండి. సో ఈ ఈ ఇయర్ చేసుకున్నాము మేము బాగా డెకరేషన్. అంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు, బట్ ఈ ఇయర్ ఎందుకు కొంచెం స్పెషల్గా చేసుకుందాం అని చెప్పి మా టైంకి వాన కూడా సరిపోయిందండి. సో వర్షం వచ్చేసరికి ఇంకా మాకు దొరికిన టైంలో ఇవన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఈ ఇయర్ మా మమ్మీ ఇట్లా డెకరేట్ చేశారనమాట. ఫస్ట్ కలశం పెట్టారు. కలశం పెట్టి దాని తర్వాత లక్ష్మీదేవిని పెట్టి దాని తర్వాత మామూలుగా కాయిన్స్ డెకరేట్ చేయాలి అనుకున్నారనమాట. అంటే మనకి ఇంట్లో ఉన్న కాయిన్స్ డెకరేట్ చేయాలనుకున్నారు. సో వాటిని కూడా కుండలో చేయాలనుకున్నారనమాట. సో నేనైతే ఇట్లా ప్లాన్ చెప్పాను. నార్మల్గా కుండలో చేయాలనుకున్నావు కాబట్టి ఇట్లాగా కాయిన్స్ని సెట్ చేసుకుంటే అండ్ ఒక వెండి ప్లేట్లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పాను. సో ఇట్లాగే బాగా మాకు కుదిరింది. లైక్ ఫస్ట్ కలశం పెట్టుకొని దాని తర్వాత లక్ష్మీదేవిని ఆ దీపం అంతా సెట్ పెట్టి దాని తర్వాత కాయిన్స్ని అయితే నేను సెట్ చేశాను అనమాట. కాయిన్స్ని కూడా నేను కుండకి 4 పక్కల వేసున్నాను. అండ్ ఇక్కడైతే చిన్న స్టార్ ముగ్గు ఉంటుంది కదా, ఆ స్టార్ ముగ్గు వేసి లోపల మళ్ళీ 3 types ఆఫ్ ఫ్లవర్స్, అంటే తెల్ల చామంతులు, పసుపు చామంతులు, అన్ని ఎర్ర రోజాలు అన్నీ వేసి నేను చుట్టూరు డెకరేషన్ చేశాను అనమాట. నాకైతే యాక్చువల్గా ముగ్గు రాదు. సో ఆ ముగ్గు నేను వేయించుకొని మా అమ్మ చేత మొత్తం చేశాను. ఈలోపు మమ్మీ మా పాపను పట్టుకొని ఆడిపిస్తూ ఉంది. అండ్ చుట్టూరు దీపాలు పెట్టుకొని అండ్ కలశం, ఈ కలశం ఈ ప్లాన్ అంతా మా మమ్మీది అనమాట. తను బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ కలశం మధ్యలో టెంకాయ పెట్టి దానికి మళ్ళీ బంతిపూలు చెట్టి అన్నీ బాగా సెట్ చేశారు. చూస్తున్నారు కదా కాయిన్స్ ఎలా అరేంజ్ చేశానో ఇక్కడ నేను. అండ్ ఆఫ్టర్ దిస్ మనకి చుట్టూరు దీపాలు ఉంటాము. ఇక్కడైతే చూస్తున్నాం కదా, చిన్న లక్ష్మీదేవి అండి. మధ్యలో చిన్న లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి అంటేనే ఇష్టమైన పువ్వు అంటే మల్లె పువ్వే. సో మల్లె పువ్వులు, రోజా పువ్వులు, బంతి పువ్వులతో చుట్టూరు పెట్టి లైక్ మధ్యలో అయితే మేము అది స్టడీగా ఉండడానికి బియ్యం పోసాము. ఆ బియ్యం పోసి ఆ పైన ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసి మధ్యలో మల్లె పువ్వు పెట్టాము. లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇట్లయితే ఫైనల్గా మాకైతే రిజల్ట్ అయితే బాగా 100కి 100% వచ్చిందండి. ఎందుకంటే మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్స్ట్రానే వచ్చిందనమాట. మేము ఇదంతా అనుకోలేదు, బట్ చేస్తుండగా కొన్ని ఐడియాస్ వచ్చి మేము ఇట్లా చేసుకున్నాం అనమాట. కనిపిస్తుంది కదా చుట్టూరు దీపాలు పెట్టి, సో దాంట్లో మళ్ళా లక్ష్మీదేవిని పెట్టి ఇట్లా అరేంజ్ చేసినందుకు ఒక 3 hours పట్టిందనమాట. అవన్నీ పీఠం మీద కలశం పెట్టుకొని ఆ ఐడియా అంతా తీసుకొని వచ్చి ఇవన్నీ సెట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడే కాకుండా మాకు దేవుడి ఇంటికి ముందు కూడా కొంచెం స్పేస్ ఉంటే అక్కడ కూడా మేము డెకరేషన్ చేసుకున్నాము. అంటే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. సో వాటిని అంతా డెకరేషన్ ఇట్లా సైడ్స్ దీపాలు పెట్టుకుంటా మళ్ళీ డెకరేషన్ చేసుకుంటా వచ్చాము. అండ్ దేవుడి ఇల్లు కూడా మీకు ఆల్రెడీ చూపించాను. సో నేను అందుకే ఇక్కడ నేను అది చూపించడం లేదు ఎట్లా చేసామని చెప్పి. నేను ఆల్రెడీ కవర్ చేస్తున్నాను మిగతా వ్లాగ్స్లో కూడా, చూడండి దేవుడి ఇల్లుని. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, లైక్ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ తెల్ల చామంతులతో డెకరేషన్ చేసామన్నమాట. అంటే ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా తెల్ల చామంతులతో వరుసగా పెట్టుకుంటే డెకరేషన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అంటే మామూలుగా మేమైతే పిక్స్ తీసుకుందామని చెప్పి అనుకున్నాము. ఆ కింద డెకరేషన్ చేసిన దగ్గర ఆ పిక్స్లో ఇది కూడా పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ అరేంజ్ చేసుకున్నాము. చూస్తున్నాం కదా, తెల్ల చామంతులు అండ్ పసుపు చామంతులు అన్నీ పెట్టి మా మమ్మీ ఇక్కడ ఫ్యూ అరేంజ్మెంట్ అయితే చేశారనమాట. ఇదైతే మాకు పిక్స్లో చాలా బాగా పడింది అనమాట. సో కింద డెకరేషన్ కానీ పైన ఈ డెకరేషన్ కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా చూస్తున్నారు కదా, మా డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మనకి దీపావళి అంటే వెంటనే గుర్తొచ్చేదంటే క్రాకర్స్. వితౌట్ క్రాకర్స్ అంటే దీపావళి మనం చేసుకోలేం కాబట్టి అట్లీస్ట్ క్రాకర్ ఒక్కటైనా మనం కాల్చాలి కాబట్టి మేము క్రాకర్స్ కూడా మా కజిన్ ద్వారా చెప్పి తెప్పించుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా,
ఈ డెకరేషన్ అంతా నేను కవర్ చేశాను. అంటే మొత్తం చేశాను కాబట్టి నేను మొత్తం కవర్ చేస్తున్నానండి ఇక్కడ. అండ్ అఫ్ కోర్స్ ఈ డెకరేషన్ స్పాట్ అయితే చాలా బాగా నచ్చింది. చూడంగానే కలుషం ఎదురుగా లక్ష్మీదేవిని పెట్టి దాని తర్వాత కుండలో కాయిన్స్ని అరేంజ్ చేశాను. చాలా బాగా అనిపించింది ఇది కూడా నాకు. ఫస్ట్ టైం స్టార్ ముగ్గు వేసి దాంతో డెకరేషన్ చేసుకున్న తర్వాత మాకు పిక్స్ కూడా పిక్స్ కూడా బాగా వచ్చాయి అన్నమాట ఇక్కడ నాకు మా పాపకి. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టూ దీపాలు పెట్టుకొని ఇంకా మా మమ్మీ అరేంజ్ చేస్తున్నారు, బట్ టైం లేకుండే. సో అందుకని ప్రస్తుతానికి అరేంజ్ చేసినంత వరకు సరిపోయింది అని చెప్పి నేనైతే ఆ బ్లాగ్ అంతే మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను అండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో కమెంట్ చేయండి. సో మా ఈ దీపావళి డెకరేషన్. సో ఒక పక్క వాన వస్తుంటే ఒక పక్క బేబీ అండ్ ఒక పక్క డెకరేషన్ చేసుకున్నామండి. అసలు చాలా బాగా అనిపించింది క్యూట్గా. అండ్ ఆల్సో ఇంకా క్రాకర్స్ సంగతి అంటారా, క్రాకర్స్ కూడా మేము మా కజిన్స్ కూడా తెప్పించుకున్నామని చెప్పాను కాబట్టి మేమేమేం క్రాకర్స్ తెచ్చుకున్నామో చూపిస్తున్నాను. మాకు చిన్న బేబీ కాబట్టి మేమైతే మామూలుగానే పెద్ద పెద్ద క్రాకర్స్ కాల్చాం. లైక్ వంకాయ బాంబులు, లక్ష్మీ టపాసులు అవన్నీ మేము తెచ్చుకోము. సో మేము తెచ్చుకుంటే ఏదన్నా చిన్న చిన్నవి లైక్ చిన్న చిన్నవి కాలుస్తారు కదా టపాసాలు, అంటే లైక్ చిచ్చుబుడ్డీలు, భూచక్రం అండ్ జాటీలు అంటారు, పాంబిల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న క్రాకర్స్లో. అవన్నీ మేము తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కాల్చే వాళ్ళు ఎవరు లేరు. నేను మా డాడీ తప్పితే ఇంకా కాలిస్తే మా బుద్ధి పాప. మా మమ్మీ అయితే అసలు టచ్ చేయదు. ఇంకా కాలవాళ్ళు కాబట్టి దీపావళికి ఒకటి కాలుస్తారు అంటే మాకు తోడుగా నిల్చుకుంటారు పక్కన. సో ఇంక నేను కాల్చేదంటే నేను మా డాడీ. నాకంటే ఎక్కువ మా డాడీ కాలుస్తారు. నేనన్నా భయపడి ఒకటి కాల్చి వెనక్కి వస్తాను. మా డాడీ మటుకు వెళ్ళి కాల్ చేసి వస్తున్నాం. ఇక్కడ ఈ రోజు ఏంటంటే మా మామయ్య కూడా వచ్చారనమాట. ఇక్కడ జస్ట్ పక్కనే ఉంటారు. ఏం చేస్తున్నారని చెప్పి వస్తే ఇంకా తను కూడా మాతో పాటు ఇన్వాల్వ్ అయ్యి క్రాకర్స్ కాల్చాడు అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా మేమేమేం తెచ్చుకున్నామో అన్నీ మీకు చూపిస్తున్నాను. అండ్ క్రాకర్స్ అవన్నీ ఇక్కడ మేము ఎక్కడ కాల్చామంటే బయట వినాయకుడిని పెట్టామని చెప్పాను కదా, అక్కడే మేము కాల్చామన్నమాట. అంటే ఇంటి బయటే కాలవాలంటారు కాబట్టి మేమైతే గేట్ దగ్గర పోకుండా ఇక్కడ కూడా కాలవాలి అని చెప్పి ఇక్కడ మా మామయ్య కాలుస్తున్నారు. ఫస్ట్ చూస్తున్నాం కదా, తను ఫస్ట్ పాము బిళ్ళలు తీసుకున్నారు అనమాట కాల్చడానికి. అదైతే కాల్చారు. బాగానే వచ్చింది అనమాట. ఎందుకంటే నేనేం చెప్పంటే వానకి అవన్నీ ముద్దయిపోయి ఉంటాయి, తడిసిపోయి ఉంటాయి అనుకుంటే అది మటుకు ప్రస్తుతానికి బాగానే వచ్చింది పాము బిళ్ళలు. తను అది కాలుస్తున్నాడు బయట వరండాలు ఎదురుగా వినాయకుడు చూస్తున్నారు కదా. అండ్ ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. అవన్నీ అక్కడ గేట్ దగ్గర వెళ్ళి కాలుస్తామని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా మామయ్య ఇక్కడ పాము బిళ్ళలు కాలుస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ భూచక్రాలు అండ్ చుచ్చుబుడ్లు అండ్ కాకరొత్తులు అండ్ జాటీలు అవన్నీ కాల్చడం జరిగిందనమాట. అండ్ మనకి దీపావళి అంటే మెయిన్గా గుర్తొచ్చి క్రాకర్స్ కాకుండా నైట్ అమావాస్య పూజ. సో ఇక్కడ నైట్ అమావాస్య పూజ కూడా మా మమ్మీ చేశారండి. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా నైట్ జరిగిందనమాట. నైట్ వాళ్ళకంతా ఆమెకి ఇష్టమైన నైవేద్యం పెట్టి అంటే దానికి తగ్గ డెకరేషన్ చేసుకొని సో వాళ్ళంతా ప్రిపేర్ చేసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన సాంగ్స్ పెట్టి ఆ రోజు నైట్ అంతా కొంచెం హడావిడిగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నాం కదా ఫుల్ ఆఫ్ మొత్తం డెకరేషన్ చేసుకొని మళ్ళీ ఆ కలుషాన్ని అక్కడ పెట్టి సో అక్కడంతా కొంచెం పూజలాగా చేసి చాలా బాగా జరిగింది అనమాట. లక్ష్మీదేవి పూజ కూడా ఆ రోజు నైట్. సో సక్సెస్ఫుల్గా దీపావళి కంప్లీట్ చేసుకున్నాం అనమాట. విత్ నైట్ పూజ కూడా చేసి అండ్ క్రాకర్స్ కాల్చి వాన్లోనే. మీ దీపావళి పూజ ఎలా జరిగిందో మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్.